జనరేషన్. ఏంటి రక్షి, ఎప్పుడు లేద్దాం అనుకుంటున్నావు నువ్వు అసలు? ఎంత టైం అయింది, ఎంత పొద్దెక్కింది, ఇంకా పడుకొని ఉన్నావు? ఎప్పుడు లేచి ఎప్పుడు చేస్తావు ఈ పనులన్నీ? న్యూ జనరేషన్ అత్తగారు. ఏమిటమ్మా రక్షి, ఎందుకు అంత తొందరగా లేచావురా? రాత్రి చాలా లేట్ అయింది కదా, నువ్వు వెళ్ళి కాసేపు పడుకో, తర్వాత లేచాక చేసుకోవచ్చులే మెల్లగా, కంగారు ఏం లేదు. ఏదైనా తాగాలంటే కాఫీ తాగేసి పడుకో. ఏంటి రక్షి, నువ్వేంటి మోడ్రన్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు? చీర కట్టుకొని నిండుగా గాజులు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిలా తిరగాలి. ఇలా కాదు ఉండేది. వెళ్ళి ఫస్ట్ సారీ కట్టుకుంట్రా, చీర కట్టుకుంట్రా. ఏంట్రా రక్షి, కొత్త మోడల్ డ్రెస్లా ఉంది, కలర్ చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టావా? రీల్స్ చేస్తున్నావా ఏంటి? ఏంటి ఈ వంట ఏంటి? దీని ఇలా వంట అంటారా అసలు? ఇలా ఎవరైనా వండుతారా? మా ఇంట్లో ఎప్పుడు ఇలా వండుకోలేదమ్మా మేము. మీ ఇంట్లో వంటలు పట్టుకొచ్చి మా ఇంట్లో పెడుతున్నావా ఏంటి? ఇలాంటి వంటలు మా వల్ల అవ్వదు. తీసే నాకు అస్సలు నచ్చలా, తీసే. కొత్తగా ఏదో తయారు చేస్తున్నట్టున్నావు, రెసిపీ ఏదో. సో నాకు కూడా కొంచెం పెట్టు, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను నీకు. ఏంటమ్మా రక్షి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తున్నారు పోతున్నారు, నేను చూస్తూ కూర్చోవాలా ఏంటి? అంత ఫ్రెండ్స్తో తిరగాల్సిన అవసరం ఏంటి అసలు నీకు? ఎవరొకళ్ళు వస్తున్నారు, వాళ్ళు నువ్వు వేసుకుని వెళ్ళిపోతున్నారు బయటికి. అసలు నేనంటూ ఒక అత్తగారిని ఇక్కడ ఉన్నానని ఏమన్నా మీకు బాధ్యత అంటూ ఉందా? నాకు చెప్పాలి, నాతో చేసి నేను చెప్పిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలి. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం అలాంటివి కుదరవు ఇక్కడ. అర్థమైందా నీకు? రక్షి, ఏంటి అంత దిగాలుగా కూర్చున్నావు? ఏ బోరుగా ఉందా ఏంటి ఇంట్లో నీకు? పని చేయి, నీ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి రమ్మను, సరదాగా అలా బయటకు వెళ్ళండి. కొంచెం మూడు చేంజ్ అవుతుంది కదా. ఈ టైంలోనే కదరా తిరిగేది. అబ్బాయి కూడా లేడుగా, ఆఫీస్కి వెళ్ళాడుగా. సో వెళ్ళు, మీ ఫ్రెండ్స్ కాల్ చేసి రమ్మను. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదు ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. ఏంటి రక్షి, ఎప్పుడు చూసినా ఫోటోలు అంటావు, ఏంటో ఎదర పెట్టుకుంటావు, ఇంకెంతసేపు ఆ ఫోన్తోనే కనపడుతున్నావు నువ్వు. అసలు నాకు అర్థం కాదు. ఎంతసేపు పిక్స్ అంటావు, డ్రెస్సులు అంటావు, లిప్స్టిక్లు అంటావు, మోడల్ డ్రెస్సులు అంటావు, మోడల్ స్టైలు ఏంటేంటో పెట్టుకుంటావు, కప్పులు పెట్టుకుంటావు, జుట్టెర పోసేసుకుంటావు. అసలు మా ఇంట్లో అసలు అలాంటి పద్ధతులు ఎప్పుడూ లేవు. మా అమ్మాయిని కూడా మేము అలా పెంచలేదు. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అసలు మీ అమ్మగారు వాళ్ళు ఎలా పెంచారు అసలు నిన్ను? నీకు చెప్పలేదా అసలు పద్ధతులు చల్లకుండా పెరుగుతున్నావా నువ్వు? ముందు పద్ధతులు నేర్చుకోమ్మా, పద్ధతి ప్రకారం ఉండడం నేర్చుకో నువ్వు. మా ఇంట్లో అలాంటి నడవు. ఏంటమ్మా ఫొటోస్, మంచిగా రెడీ అయ్యావు, ఫొటోస్ కూడా తీస్తున్నట్టున్నావు. సార్ మన ఇద్దరం కలిసి పిక్స్ దిగుదాం సరదాగా. పైకి వెళ్దామా, డాబా పైకి వెళ్ళి కొంచెం మనకి గ్రీనరీ బాగా ఉంటుంది కదా, అక్కడ దిద్దామా సరదాగా. మా వాడు వచ్చి నీకు కాఫీ కలిపి పెట్టివ్వాలా? నీకు చేతికి అందిస్తే నువ్వు లేచి వచ్చి తాగుతా సాఫీగా టీవీ చూస్తూ కూర్చుంటావా? అంటే నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు వండి పెట్టడానికి, నీకు కాఫీలు అందించడానికి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నావా ఏంటి? మీ మామగారిని ఎలా చూసుకుంటున్నావు నువ్వు చూడలేదా తల్లి? నేను ఎలా ఉంటున్నాను మీ మామగారితో చూస్తున్నావు కదా అన్నీ. అసలు నా కొడుకు వంటింట్లోకి వెళ్ళాల్సిన పని ఏంటి అసలుని? ఇంకొకసారి నా కొడుకు నాకు వంటింట్లో కనపడినట్టు కానీ నీకు చేతికి అందించినట్టు కానీ కనిపిస్తే అస్సలు ఊరుకోను. అది అర్థం చేసుకో ఫస్ట్. అన్నిటిని చిన్నపిల్ల కదా అని ప్రతి దానికి కూడా నేను ఆలోచిస్తూ మాట అనకుండా చూసుకుంటున్నాను. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం బాగోదు. నా కొడుకు వంటింట్లో చూసానంటే అస్సలు ఊరుకునేదే లేదు నేను. ఏంటి రక్షి, ఏమైంది? ఒక్కదాన్ని చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు. రాత్రయ్య కొంచెం నాకు హెల్ప్ చేయంటే వస్తాను కదరా నేను. నాన్న చూసి ఎందుకు భయపడతావు నువ్వు? సో నీకు ఏదైనా కావాలంటే హెల్ప్ నేను చేస్తాను. వాడెందుకు రావడం కిచెన్లోకి? మన ఇద్దరం హెల్ప్ చేసుకుందాం. నేను వస్తాను, నీకు కటింగ్ చేసి పెడతాను, నువ్వు కర్రీస్ చేయి. ఒకవేళ నీకు కర్రీస్ సరిగ్గా రావాలంటే కనుక చెప్పు, నేను కర్రీస్ చేస్తాను, నువ్వు కట్ చేసేవి. పని అయితే తొందరగా అయిపోతుంది కదా, మన ఇద్దరం చేసుకుందాం. ఏంటి టీవీ దగ్గర నువ్వు కూర్చున్నా? సరే కూర్చున్నా కానీ నాకు రిమోట్ ఇవ్వి,
నా సీరియల్ వచ్చేస్తుంది, నేను చూడాలి ఇప్పుడు. నేను రోజు దాన్ని ఫాలో అవుతూ ఉంటాను. ఏంటి చేతిలో పెట్టుకొని ఏంటో హిందీ సాంగ్స్ చూస్తున్నావు? నీకు నచ్చినవి చూస్తే సరిపోయిందా? కుదరదు. ఫోన్ ముందు ఇది ముందు రిమోట్ ఇలాగా. సో రక్షిత, ఈరోజు సండే కదరా, మన ఇద్దరం కలిసి సండే కదా, మనం అబ్బాయి కూడా వచ్చేస్తాడు ఇంకాసేపట్లో, మామయ్య గారు కూడా వచ్చేస్తారు. మనం పాప్కార్న్ రెడీ చేద్దాం, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూద్దాం అందరం కలిసి, ఓకేనా? ఏంటి జాబ్కి వెళ్తానని ఆడితో చెప్పావంట? ఏంటి పిల్లికెళ్ళకి సాక్ష్యం అన్నట్టు ఆడికి వచ్చి ఆడొచ్చి చెప్తా ఉంటాడా? నేనేం ఎవరి మాట వినేది లేదు. మీ మామ కూడా నా మాటే వినాలి, అర్థమైందా? నువ్వు కూడా నా మాట వినాలి, నా కొడుకు కూడా నా మాట వినాలి, తెలిసిందా? ఫస్ట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకో, తర్వాత జాబ్ ఇంకోట ఏం చేస్తావో అది నీ ఇష్టం. నేను మాత్రం ఒక్క పని చేసే సమస్య లేదు. ఇంట్లో మొత్తం చక్క పెట్టుకొని అన్నీ వండి అన్నీ టేబుల్ మీద సదిరిన తర్వాత నువ్వు జాబ్కి వెళ్తావో ఇంకెక్కడికి వెళ్తావో వెళ్ళు, అంతే తప్ప ఏ పని చేయకుండా గబగబా రెడీ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోతానంటే ఇక్కడ చేసేవాడు ఎవడు లేడు. ఏంటి రక్షిత, ఇంకా ఇలా కూర్చున్నావు? ఆఫీస్ టైం అవుతుంది కదా నీకు, ఇంకా రెడీ అవ్వలేదు? నువ్వు ముందు కెరియర్ని ఎలాగా అన్నది ఇంపార్టెంట్ చూసుకో. ఇంట్లో వర్క్ ఏదైనా పని ఏదైనా ఉంటే కనుక నేను చూసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. కాబట్టి ముందు ఆ పని ఏదో చూసుకో, ఇంట్లో పని నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు వెళ్ళు. ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటావు? అసలు నీకు ఏమైనా తెలుస్తుందా? ఆ ఫోన్ పెట్టుకొని ఏంటో ఇలా అంటూనే ఉంటావు. ఎప్పుడు చూసినా రీల్స్ చూస్తూ కూర్చుంటావు. ఇక పని పట్టలేదా నీకు అసలు? తీ ఫోన్ ముందు. రక్షి, నాకు ఒక చిన్న కోరికరా. ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలని నా కోరిక. సో ఎలా చేయాలో, అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలో నువ్వు నాకు చెప్పరా కొంచెం. మన ఇద్దరం కలిసి చేద్దామా రీల్స్?